మహోన్నతమైన దేవతను చూపించినట్టు అనిపించింది. అది ఒక యాపాకులో. యాపాకు అంటే అమ్మవారి స్వరూపమే కదా. ఆ అమ్మవారిని స్వయంగా నా తల్లి దుర్గామాత, ఎల్లమ్మ తల్లి అందరూ యాప చెట్టు అంటేనే అమ్మవారు కొలువై ఉంటది. అందుకని ఆ యాపాకు రూపంలో చూపించిందంటే యాపాకు రూపం ఒక పొట్టేలు, ఆ కాలి గజ్జలు, స్వయంగా మన పోతురాజు దిగి వచ్చినట్టు ఉంది అనమాట. ఒళ్ళు దగ్గర పొడిసే తట్టు ఉంది. మన ఏను గారు బలగసలమా తీసిండు, ఇట్టయింది. కుటుంబ విలువలు చూపించిండు, దాంట్లో బంధాల విలువలు కూడా చూపించిండు. ఒక తండ్రి చచ్చిపోతే ఆ బంధం ఎంత బలంగా ఉంటుందో, కొడుకులు బాధ్యత ఇస్తమించి ఆస్తుల కోసం కొట్టుకున్న వాళ్ళైనా దేనికోసమే దాంట్లో మాత్రం భలే చూపించిండు. ఈ సినిమా కూడా అంత ఇట్టు కావాలని నేను కోరుకుంటున్నా. ఇట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేయాలా, దయచేసి నేను కోరుకుంటున్నా. చిన్న వాళ్ళని చెప్పి చూడకుండా ఉండదు. ఇట్లాంటి సినిమాలలోనే విషయం ఉంటుంది. బలగం సినిమా సంచలనం చుట్టి లేదా ఏడు ప్రాణాలకు కూడా ఏడిపోద్ది. ఇప్పుడు కూడా మేము అయ్యే పాటలు వింటాం, అదే వింటాం. అందుకని దయచేసి ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలా. ఈ సినిమా హిట్ అయిద్దని నేను అనుకుంటున్నా. మరి ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా హీరోగా మన దేవిశ్రీ ప్రసాద్ గారే యాక్ట్ చేయబోతున్నారు. సో ఫస్ట్ సినిమా చేయబోతున్నారు. మరి ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా ఒక హీరో? చెయ్యాలా. ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. మనం ఊక పాత వాళ్ళకే ఇస్తే వాళ్ళకి కొమ్ములు పెరిగి అసలు ఏం స్టోరీ పెట్టాలనో వాళ్ళకి అర్థం కాకుండా అస్తవ్యస్తం అయిపోతున్నాయి. సినిమాలు 2 రోజులు కూడా ఆడకుండా వెళ్ళిపోతున్నాయి. పెద్ద పెద్ద హీరోలు అయినా కూడా వాళ్ళ గుర్తు లేకుండా వెళ్ళిపోతుంది 2 రోజులు కూడా ఆడకుండా. అందుకని ఇట్లాంటి వాళ్ళు కానీ సినిమా విషయం ఉంటది, కుటుంబ విలువలు ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలి. మనం ఫస్ట్ ఎంకరేజ్మెంట్ చేస్తే చిన్న వాళ్ళు పైకి వస్తారు. కొత్త వాళ్ళకి కూడా అవకాశం ఉంటది, బాగుంటది. ఎందుకు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి నెత్తన కూర్చోబెట్టుకొని దాని విలువలు పాడు చేసుకోవటం. దేవిశ్రీ ప్రసాద్ గారు లుక్ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ బాగుంటది, పాటలు కూడా బాగుంటాయి. ఆయన కొడతాను అనుకుంటాను నేను. ఆయన పాటలు, ఆయన మ్యూజిక్ ఎంత బాగుంటుందో ఆయన హీరోగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మళ్ళా మన బలగం సినిమా తీసిన వేణు గారు ఇంకా ఎన్నో తీయాలి అటువంటి సినిమాలు. ఈ సమాజం మీనికి కుటుంబ విలువలు చాలా తగ్గిపోయినాయి, బంధుత్వాలు తెగిపోయే పరిస్థితికి వచ్చినాయి. కాబట్టి ఇట్లాంటి సినిమాలు ఇంకా ఎన్నో తీయాలా, ఆయన శక్తిని ప్రసాదించాలా ఎల్లమ్మ తల్లి అని నేను కోరుకుంటున్నా. ఇప్పుడున్న డైరెక్టర్లు ఎలాంటి సినిమాలు తీస్తే మీకు నచ్చుతుంది? మీలాంటి వాళ్ళు చూడాలంటే మాలాంటి చరిత్రలు తీయాలా. చరిత్రలు తీస్తే బాగుంటది. మన శివాజీ మహారాజు, ఛత్రపతి శివాజీ, ఇట్లాంటి చరిత్రలు ఎన్నో ఉన్నాయి కదా. చరిత్రలు చూపించలేదు. ఎంతసేపు కొట్టుకునేవి, తిట్టుకునేవి. దాంట్లో అసలు హీరోని ఏం చూపిస్తాండ్రు? ఒక పాట పెడతాండ్రు. ఏమన్నా ఉపయోగం ఉంటుందా? అసలు చెప్పడానికి నాకు నచ్చట్లేదు. అందుకని ఇట్లాంటి వాళ్ళని ఎంకరేజ్మెంట్ చేయాలా. చిన్న సినిమాలని చూడకుండా, చిన్న వాళ్ళని చూడకుండా, హీరోలు ఫస్ట్ వచ్చినా సరే ఎవరైనా సరే వాళ్ళ పేర్లు నాకు చెప్పరాదు. కానీ చిన్న వాళ్ళు ఎవరు తీసినా వాళ్ళ కథ ఏందో ఒక్కసారి చూడండి, చూస్తేనే తెలుస్తుంది. అట్లాంటి వాళ్ళని మనం ఎంకరేజ్మెంట్ చేద్దాం, దయచేసి నేను కోరుకుంటాను.